కడప జిల్లాలో వైఎస్ఆర్ అనేది ప్రజల హార్ట్లో ఉన్నారనేది కొంత ప్రచారం చేస్తుంది, అంటే బయట నుంచి వస్తుంటే దాని ప్రచార మార్గంగా టీడీపీ ఎలా ఎలా ముందుకెళ్తుంది? ప్రజల నిజంగా ఆ ప్రభావం ఉందంటారా కడప జిల్లా ప్రజల్లో? ఏ ప్రభావము లేదు. వాళ్ళు వాళ్ళ దౌర్జన్య విధానాల ద్వారా, వాళ్ళ దుర్మార్గం ద్వారా వాళ్ళు ఆ విధంగా ఆ ఫీలింగ్ జనంలో కలిగించినారు. మరి ఎందుకు రాలే సీట్లు? మాకు మిగతా సీట్లు కూడా టెక్నికల్ మిస్టేక్స్తోనే పోవడం. కేవలం మిగతా ఆ రెండైనా ఉన్నాయంటే పులివెందులకే ఊనాం. అప్పుడు 90,000 పైన మెజార్టీ వచ్చింటే ఇప్పుడు 62,000 మెజార్టీ దగ్గరికి వచ్చేసినాం. ఎంపీ సీటు కూడా పోవాల్సింది షర్మిల లేకపోతే. అట్లా టెక్నికల్ మిస్టేక్స్ వల్ల షర్మిలకు 1,42,000 వచ్చినాయి. భూపేశ్ రెడ్డి గెలవాల్సినాడు. కడపలో టీడీపీ పార్టీని బలోపేతం చేయడానికి దానిలో మీ పాత్ర ఎలా ఉంటుంది? నిరంతరాయంగా ఉంటుంది, బలోపేతం చేస్తూనే ఉంటాం. మా కుటుంబమే కదా తెలుగుదేశాన్ని బలోపేతం చేయడంలో మా కుటుంబమే నష్టపోయింది. మేము తెలుగుదేశం పార్టీకి 1995లో ఒక పెట్టని కోటగా వచ్చినాం, ఒక అసెట్టుగా వచ్చినాం. మేము పార్టీ మీద ఆధారపడి పార్టీకి బరువు కలిగించే విధంగా రాలేదు. మేము పార్టీకి బలం చేకూర్చేదానికి వచ్చినాం. ఆ పని 95 నుంచి ఏ విధంగా మొదలు పెట్టినామో నిరంతరాయంగా తెలుగుదేశం పార్టీని భీమునిగా తయారు చేసేదానికే మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం.